హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం ముంజల పాయసం. ఈ సమ్మర్లో బాడీ మొత్తాన్ని చల్లపరిచే ఈ సగ్గుబియ్యం ముంజల పాయసాన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్క గ్లాస్ ఇచ్చారు అంటే చాలు, బాడీ మొత్తం చల్లబడిపోతుందండి. ఈ సగ్గుబియ్యం ముంజల పాయసాన్ని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని సగ్గుబియ్యాన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక అర్ధగంట పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పై కడాయి పెట్టి 1/2 లీటర్ దాకా పాలను యాడ్ చేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి. పాలపైన వచ్చే పొంగును ఈ విధంగా లోపలికి అనుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాలను మరిగించుకోవాలి. పాలని ఈ విధంగా మరిగించుకోవడం వల్ల పాలు కాస్త చిక్కబడతాయండి. చూడండి, ఈ విధంగా పాలు చిక్కబడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబ్దానాన్ని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్నెస్ కాస్త ఎక్కువగా కావాలంటే మరొక 2-3 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, సాబ్దానా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సగ్గుబియ్యాన్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఈలోపు ముంజలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ముంజల పైన ఉండే తొక్క మొత్తాన్ని శుభ్రంగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముంజలన్నిటిని తొక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముంజలన్నిటిని ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు సాబ్దానా పూర్తిగా చల్లారిపోయింది కదండి. చూడండి, ఈ విధంగా సాబ్దానా పూర్తిగా చల్లారిపోయి మరి కాస్త దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఈ సాబ్దానాలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముంజలని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకొని మీకు కూల్గా కావాలి అంటే ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలానే కూడా తీసుకోవచ్చు. ఒక్క గ్లాస్ తీసుకున్నారు అంటే బాడీ మొత్తం చల్లబడిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.